సో ప్రస్తుతం మనతో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పువ్వాడ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మరి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 3-4న తీర్పు ఎలా ఉండబోతుంది అంటారు? సో ఈ ఎగ్జిట్ పోల్స్ పై, ఈ రిజల్ట్స్ పై మీ అభిప్రాయం ఏంటి ఒక సీనియర్ అడ్వకేట్? సార్ నమస్కారం సార్. చాలా ఉత్కంఠభరితమైనటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఒక విధంగా పార్లమెంటుతో పాటుగా అసెంబ్లీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంది. ఇప్పటికే గత కొన్ని వారాలుగా ప్రముఖ జ్యోతిష్కుల్లో బిజీగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్ రీసెంట్గా వచ్చింది. ఎగ్జిట్ పోల్లో అనేక జాతీయ మీడియా ఇదైతే కూటమి వస్తుందని చెప్పుకురావటం, మనకు స్థానికంగా ఉన్నటువంటి అనేక వార్తా సాధనాల్లో ఎక్కువ భాగం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పుకోవటం, వీటన్నిటికి మించి దేశంలోనే ఎక్కడా లేనటువంటి బెట్టింగ్ ఆంధ్రప్రదేశ్లో 1000 కోట్లు కూడా దాటినట్టు తెలియవస్తుంది. ఏది ఏమైనా మరో కొన్ని గంటలలోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అనేది తేలబోతుంది. నేను వ్యక్తిగతంగా చాలా స్క్రూటినీ చేశాను దీంట్లో. ఏ ప్రభుత్వం వస్తుంది అనే ప్రజల నాడి, అంటే ఈవెన్ రెస్టారెంట్ల దగ్గర నుంచి, కిల్లీ షాపుల దగ్గర నుంచి, కర్షకుల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, మారుమూల ప్రాంతాల దగ్గర నుంచి. ఈ మధ్య 10 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ చేస్తున్నటువంటి ఐటీ ప్రాజెక్టులో చేస్తున్నటువంటి ఉద్యోగుల దగ్గర నుంచి కూడా చాలా సన్నిహితంగా అడిగిన సన్నివేశాలతో చూస్తే ఆంధ్రప్రదేశ్లో చెంప దెబ్బ పడబోతుంది ఒక పార్టీకి. ఆంధ్రప్రదేశ్లో ప్రజల తీర్పు అనూహ్యంగా ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజల తీర్పు వన్ సైడ్ ఉండబోతుంది. ఇది వాస్తవం. వై నాట్ 171 అన్న పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున గుణపాఠం అయితే చెప్తున్నారు. అది వాస్తవం. ఒక్కసారి మనం ఎన్నికల కౌంటింగ్ ముందుగా ఎన్నికల జరిగిన తీరును ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి చూస్తే ఇప్పటిదాకా కూడా ఎప్పుడు లేనటువంటి పోలింగ్ ఇంచుమించుగా 81.86% అనేది రికార్డు స్థాయిలో ఎన్నికల పోల్ కాబడ్డది. అలానే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి బ్యాలెట్ ఓటింగ్ కూడా ఇంచుమించుగా రికార్డు స్థాయిలో పోట్లు కావటం జరిగింది. ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే నిశ్చితంగా ఎన్నికలప్పుడు వారం రోజుల ముందుగానే రాష్ట్రంలో లేనటువంటి బయట ప్రాంతాల నుంచి రోడ్డు రవాణా, రైలు మార్గం ద్వారా, విమానం ద్వారా విపరీతంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఓటును సద్వినియోగం చేసుకోవటంలో వాళ్ళ ఉద్దేశం అడిగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిలబడాల్సిన బాధ్యత ఓటర్ మీద, మన మీద ఉందని, ఓటు అనే ఆయుధంతో మంచి వ్యక్తులను అసెంబ్లీకి పంపించాలని, ఓటు అనే ఆయుధంతో ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించాలని ఓటరు నాడిగా చూసిన సందర్భం. ఎన్ని వేల మంది హైదరాబాద్ నుంచి వారం రోజులుగా వచ్చారో మనకు తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యతగా ఉందని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హక్కులు 10 సంవత్సరాలు పూర్తి కాబడుతున్నాయి. కాబట్టి మన హక్కులు హైదరాబాద్ మీద కోల్పోతున్నాం. దానికి ప్రత్యామ్నాయ నగరంగా సృష్టించుకోలేకపోయాం. దానికి ప్రత్యామ్నాయంగా రాజధాని ఏర్పాటు లేకుండా చేసుకోలేకపోయాం. అంటే ఒక ప్రభుత్వాన్ని నమ్మి ప్రజా భాగస్వామ్యంతో, రైతుల యొక్క భాగస్వామ్యంతో 35,000 ఎకరాల పైచిలకు ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో రాజధాని లేనటువంటి ప్రాంతంగా ఉంది. ఐటీ ఉద్యోగాలు లేవు. కనుసూపు మేరలో ఉద్యోగ ఉపాధి కల్పన అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లేవు. ఇక్కడ చదువుకున్నటువంటి ఉద్యోగులంతా కూడా ఈరోజు హైదరాబాద్లో చూడండి, హైదరాబాద్ మాదాపూర్ దగ్గర నుంచి ఐటీ ప్రాజెక్ట్ ఎక్కడ చూసినా కూడా ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి పిల్లలే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని గురించి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును గురించి, ఆంధ్రప్రదేశ్ రాబో తరాల గురించి ఈ ఓటరు చాలా ప్రభావితంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఓటేశారు. అందువల్ల ఓటింగ్ శాతం ఎక్కువగా పెరగటం, ఓటు కూడా బాధ్యతాయుతంగా ఓటేశారు. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బాధ్యత కలిగిన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్క ఓటరు ఒక ఆందోళనగా వచ్చి
తన విద్యుత్ ధర్మాన్ని అయితే కాపాడారు. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో వన్ సైడ్గా కూటమి రాకపోతుంది. మోర్ దెన్ 161 సీట్లు పైసీలకు కూటమి రాబోతుంది. అలానే ఎంపీ స్థానాలు 0 నుంచి 3, గరిష్టంగా వస్తే 3 లేదా 0 వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి. ఒక విధంగా స్వీప్ చేయబోతున్నారు. మరొక విశేషం ఏంటంటే పులివెందుల్లో కూడా తిరగబడబోతుంది. పులివెందుల సైతం తను గెలుస్తాడో లేదో అన్న విధంగా ఉంది. ఎంత అభద్రతగా ఉన్నారంటే వైసీపీ నాయకులు సాక్షాత్తు కౌంటింగ్కు 2 రోజుల ముందుగా ఓటర్ బ్యాలెట్ గురించి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలను విభేదించి అక్కడ కార్యకర్తలను రెచ్చగొట్టి మనకు రూల్ ఆఫ్ లా కాదు, అక్కడ దౌర్జన్యం జరగాలి, అక్కడ విభేదించాలి, అక్కడ గొడవలు సృష్టించాలి, అక్కడ కౌంటింగ్ విధానాన్ని ఆపాలని చెప్పి సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెచ్చగొట్టే విధంగా చెప్పటం, వారి మీద కంప్లైంట్ ఇవ్వటం, వారి మీద కేసు నమోదైందంటే వారికి అభద్రత, ఓటమి ముంచుకొస్తుందనే విషయం తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ కేంద్ర నిర్ణయం ఇది, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కాదు, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఎక్కువగా ఓటింగ్ పోల్ చేసుకోవాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంటుంది. ఏ పార్టీ కూడా ప్రతి ఒక్క ఓటును వినియోగించుకోమని చెప్పి ఓటర్కు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. అలా ఎక్కువ పోలింగ్ అయిన ఓటుని కౌంటింగ్లో లేకుండా చేయటం, ఇన్వాలిడిటీ చేయటం, టెక్నికల్ అంశాలను తీసుకుని వచ్చి ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానానికి వస్తే ఆంధ్రప్రదేశ్ డివిజన్ బెంచ్ అనేది కొట్టివేయడం జరిగింది. ఈ సందర్భంలో ఎన్నిక జరిగే ప్రక్రియలో కౌంటింగ్ అతి సమీపిస్తున్న సందర్భంలో కోర్టు జోక్యము చేసుకోలేమని చెప్పారు. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ రోజునే సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేయటం జరిగింది. ఈ పరిస్థితులలో స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి పోలింగ్ విధానంలో, పోలింగ్ వ్యవస్థలో కోర్టుల జోక్యం చేసుకోజాలమని చెప్పి సుప్రీంకోర్టు వైఎస్ఆర్సీపీకి చెంప పెట్టు లాంటి తీర్పు చెప్పడం జరిగింది. అంటే ఒక విధంగా ఆందోళన, ఎంత ఎక్కువ ఓటింగ్ శాతం అయితే అంత పతనావస్థలో వైఎస్ఆర్సీపీ ఉన్నమాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్ అధోగతి పట్టిందని, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి శూన్యమని, ఆంధ్రప్రదేశ్ గంజాయి రాష్ట్రంగా విశాఖపట్నం కేంద్ర బిందువుగా ప్రపంచవ్యాప్తంగా వెళ్తుందని, ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి లేదని, కేంద్రంతో సత్సంబంధాలు ఉండి కూడా 151 సీట్లు ఇచ్చి 23 ఎంపీ సీట్లు ఇస్తే కనీసం పెట్టుబడులు తీసుకురాలేకపోయారు. మనకు ఏం అవసరం కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. మనకు 2 చోట్ల విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు ఉంది, అలానే అమరావతికి 2 మెట్రో ప్రాజెక్టు ఉంది. ఒక్కొక్క మెట్రో ప్రాజెక్ట్ కాస్ట్ 12,500 కోట్లు. 2 మెట్రో ప్రాజెక్టులు పోగొట్టుకున్నాం అంటే పోలవరం లేదు, అమరావతి లేదు, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలను ఏర్పాటు లేదు, ఉన్నటువంటి కంపెనీలు ఈ రాష్ట్రం నుంచి పోయే పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంస్కరణలు సర్వనాశనం అయిపోయినాయి. యూనిట్ 11 రూపాయలు పెట్టి ఇక్కడ చేసే పరిస్థితులు లేదు. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి మద్యం తాగి కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, లివర్ క్యాన్సర్ కానీ, మానసిక స్థితి కోల్పోయి ప్రతి మహిళ ఇబ్బంది పడుతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించి మోసం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలు కానీ, ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు కానీ, ఆంధ్రప్రదేశ్లో కర్షకులు కానీ, మరీ ముఖ్యంగా వ్యాపారస్తులు కానీ ఏ వర్గము కూడా సంతోషంగా లేదు. కాబట్టి వ్యతిరేక ఓటు విపరీతంగా వేశారు. ఆంధ్రప్రదేశ్లో వన్ సైడ్గా కూటమి రాబోతుంది, పూర్తి మెజార్టీ రాబోతుంది, వన్ సైడ్ స్వీప్ కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉనికికే ప్రమాదం. తను చేసిన శ్రేష్ఠల వల్ల తను మాత్రమే బాధ్యుడు కాబోతున్నాడని తెలియజేసుకుంటున్నాను.